హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో ఇండియన్ పాలిటీలోని ఆర్టికల్స్ నుంచి మనకి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఈ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మేము మీకు ఈ 4 టాప్ మోస్ట్ కోర్సులను అయితే ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకున్నట్లయితే 499 రూపీస్కే మీరు పొందవచ్చు. ఇందులో 25 మాక్ టెస్ట్స్ ఉంటాయి, వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉంటాయి, 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు ఈ సింగిల్ కోర్స్ తీసుకోవడం ద్వారా పొందవచ్చు. అలాగే కొత్తగా మేము మీకు ఇక్కడ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ని అయితే యాడ్ చేసామండి. మీరు అఫీషియల్ యాప్ హోమ్ పేజ్లో టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ఈ విధంగా బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే 99 రూపీస్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో కలిపి ఈ టెస్ట్ సిరీస్ని యాడ్ చేసాము. 4000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ సిరీస్ తీసుకోండి, 99 రూపీస్కే పొందవచ్చు. అలాగే మీకు క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ అండ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయనేది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ ఫ్యూ డేస్లోనే మీరు 25 మాక్ టెస్ట్ అనేవి తీసుకొని వాటిని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో 199 రూపీస్కి 25 మాక్ టెస్ట్లను అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. అదే మీరు అన్ని పీడిఎఫ్లో ఉన్నటువంటి పీడిఎఫ్ కోర్స్ కావాలి అనుకుంటే 199 రూపీస్కి మీరు ఈ యొక్క పీడిఎఫ్ కోర్స్ అయితే పొందవచ్చు. సో ఈ 3 కోర్సులు కూడా మీకు యాప్ హోమ్ పేజ్లో టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఒక బాక్స్లో అయితే ఉంటాయి. అండ్ 25 మాక్ టెస్ట్ సిరీస్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి ఒక బాక్స్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సుప్రీం కోర్ట్ టు బి ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఈజ్ మెన్షన్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో రికార్డు కోర్టుగా ఉండడానికి సంబంధించి రాజ్యాంగ సుప్రీంకోర్టు యొక్క ఏ ఆర్టికల్ కింద ప్రస్తావించబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే మనకి ఆర్టికల్ 129 కింద ప్రస్తావించబడింది అనమాట. సో ఇక్కడ మనకి ఆర్టికల్ 129 దేని గురించి చెప్తుందనేది చూసుకుంటే మనకి ఆర్టికల్ 129 అనేది సో ఆర్టికల్ 129 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యాజ్ ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్. దిస్ మీన్స్ దట్ ది సుప్రీం కోర్ట్స్ డెసిషన్స్ ఆర్ రికార్డెడ్ and its judgments have permanent value which can be referred to in future cases. It also has the power to punish for contempt of itself అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఇచ్చేటువంటి జడ్జిమెంట్స్కి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రికార్డ్ కావడం జరుగుతుంది. వాటిని ఫ్యూచర్ రిఫరెన్స్ కింద యూజ్ చేయడం కోసం వాటిని రికార్డ్ అయితే చేస్తారు. ఇలా రికార్డ్ చేయాలి అని చెప్పేసి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 129 అనమాట. సో గతంలో ఆర్టికల్స్కి సంబంధించి 2 వీడియోస్ అయితే చేశాను. సో ఆ 2 వీడియోస్ కూడా చూడండి, మనకి ఛానల్లో అయితే ఉంటాయి. సో ఇది 3rd వీడియో అనమాట. ఈ వీడియోతో ఆర్టికల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి 499 రూపీస్ కోర్సు అలాగే 199 రూపీస్ కోర్సులతో పాటు మీకు 99 రూపీస్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో మీకు ఈ టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. టెస్ట్ సిరీస్ ఆన్సర్స్తో పాటు మీరు టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రతి టెస్ట్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా చూడవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్లో అయితే తీసుకోండి. అండ్ మెగా కోర్సు అండ్ పీడిఎఫ్ కోర్సు అలాగే మాక్ టెస్టులు 25 మాక్ టెస్టులకు సంబంధించిన కోర్సెస్ అయితే తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ది పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ టు ఇష్యూ సర్టైన్ రిట్స్ ఈజ్ మెన్షన్డ్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద కొన్ని రిట్లను జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది అని చెప్పేసి అడిగారు. సో మనకి కొన్ని రిట్లను జారీ చేసేటువంటి అధికారం ఏ ఆర్టికల్కి ఉంది అంటే సో ఇక్కడ చూసుకుంటే ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు అంటే ఆర్టికల్ 139 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ 139 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రాంట్స్ ది సుప్రీం కోర్ట్ ది పవర్ టు ట్రాన్స్ఫర్ కేసెస్ ఫ్రమ్ వన్ హై కోర్ట్ టు అనదర్. ఇట్ అలౌస్ ది President of India to refer cases to the Supreme Court if there is a need for a uniform interpretation of law or if cases involve significant legal issues అని చెప్పేసి ఇచ్చారు. సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 139 ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు కేసులను ఒక హైకోర్టు నుండి మరొక హైకోర్టుకు బదిలీ చేసే అధికారాన్ని మంజూరు చేస్తుంది. చట్టం యొక్క ఏకరూప వివరణ అవసరమైతే లేదా ముఖ్యమైనటువంటి
చట్టపరమైనటువంటి సమస్యలను కలిగి ఉన్నటువంటి సందర్భాల్లో కేసులను సుప్రీంకోర్టుకు సూచించడానికి ఇది భారత రాష్ట్రపతిని అనుమతిస్తుంది అనేది ఈ ఆర్టికల్ 139 అయితే చెప్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు కన్సల్ట్ సుప్రీం కోర్ట్ ఈజ్ రిలేటెడ్ టు. సుప్రీంకోర్టును సంప్రదించేటువంటి రాష్ట్రపతి అధికారం దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. ఇది ఆర్టికల్ 143కి సంబంధించింది అనమాట. సో ఇక్కడ పర్టికులర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో సో కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టుని కన్సల్ట్ చేసే అవకాశం ఉంటుంది కొన్ని అంశాలకు సంబంధించి. సో అది దేని గురించి ఈ ఆర్టికల్ తెలుపుతుంది అంటే, సో ఆర్టికల్ 143 ఈ యొక్క సుప్రీంకోర్టుని కన్సల్ట్ చేసేటువంటి విధానానికి సంబంధించి తెలుపుతుందన్నమాట. సో ఆర్టికల్ 143 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఇట్ ఎంపవర్స్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు రిఫర్ క్వశ్చన్స్ ఆఫ్ లా ఆర్ పబ్లిక్ ఇంపార్టెన్స్ టు ది సుప్రీం కోర్ట్ ఫర్ ఇట్స్ ఒపీనియన్ విచ్ ఈజ్ నాట్ బైండింగ్ బట్ అడ్వైజరీ. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని కేసెస్కి సంబంధించి ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో సో అతను ఆ పర్టికులర్ చట్టాలకి సంబంధించి వివరణ కోరుతూ సుప్రీంకోర్టు యొక్క సలహా అయితే తీసుకునే అధికారం ఈ ఆర్టికల్ 143 ద్వారా అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ ది డ్యూటీస్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగంలోని ఏ వ్యాసం లేదా ఏ ఆర్టికల్ భారతదేశం యొక్క కంట్రోలర్ మరియు ఆడిట్ జనరల్ యొక్క విధులను తెలుపుతుంది అని చెప్పేసి అడిగారు. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో కాగ్కి సంబంధించినటువంటి యొక్క కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్కి సంబంధించి తెలిపేటువంటి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 149 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 149 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ది కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా టు యాక్ట్ ఇన్ ఏ మేనర్ దట్ ఎన్ష్యూర్స్ ది ఆడిట్ ఆఫ్ గవర్నమెంట్ అకౌంట్స్. It also provides for the COG's powers and duties, ensuring financial transparency and accountability in government spending. ఓకే, సో భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ఇతర రాష్ట్రాలు వారు స్పెండ్ చేసేటువంటి మనీ ఏదైతే ఉంటుందో సో ప్రాజెక్ట్స్ విషయంలో కావచ్చు లేకపోతే స్కీమ్స్ విషయంలో కావచ్చు వారు స్పెండ్ చేసేటువంటి యొక్క ఖర్చులకి సంబంధించి ఆడిట్ చేసేటువంటి డిపార్ట్మెంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్కి సంబంధించిన డిపార్ట్మెంట్. సో ఈ యొక్క కాగ్కి సంబంధించినటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందంటే అది ఆర్టికల్ 149 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ స్టేట్స్ అబౌట్ ది డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడే చూసాం మనం సేమ్ క్వశ్చన్. సో ఆర్టికల్ 149 అండి ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది అపాయింట్మెంట్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇస్ డన్ అండర్ విచ్ ఆర్టికల్. కంట్రోలర్ మరియు ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా నియామకం ఏ ఆర్టికల్ కింద జరుగుతుంది అని చెప్పేసి అడిగారు. సో అది ఆర్టికల్ 148 ప్రకారం జరుగుతుందన్నమాట. సో ఆ యొక్క కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్కి సంబంధించినటువంటి చైర్మన్ యొక్క నియామకం ఏ విధంగా జరుగుతుంది అంటే ఆర్టికల్ 148 ప్రకారం జరుగుతుంది. సో ఆర్టికల్ 148 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ది ఆఫీస్ ఆఫ్ ది కాగ్, అవుట్లైన్స్ ది ప్రొసీజర్ ఫర్ అపాయింట్మెంట్ and details the powers, functions and responsibilities of the COG in auditing the accounts of the union and state governments. సో ఈ యొక్క యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించినటువంటి అకౌంట్స్కి సంబంధించిన ఆడిటింగ్ చేసేటువంటి యొక్క కాగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చైర్మన్ కానీ లేదా ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ని నియమించడానికి సంబంధించి ఏ ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క నియామకం చేస్తారు అంటే ఆర్టికల్ 148 ప్రకారం చేయడం జరుగుతుంది. అయితే కాగ్ సంస్థ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ వచ్చేసి 149 అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు గవర్నర్స్ ఆఫ్ స్టేట్. ఏ వ్యాసం లేదా ఆర్టికల్ రాష్ట్ర గవర్నర్లకు సంబంధించింది అని చెప్పేసి అడిగారు. సో ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ 153 అనమాట. సో ఆర్టికల్ 153 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్ దట్ ఈచ్ స్టేట్ ఇన్ ఇండియా షల్ హ్యావ్ ఏ గవర్నర్. It allows for a single governor to be appointed for multiple states if necessary as per the president's discretion అని చెప్పేసి ఇచ్చారు. సో భారత రాష్ట్రపతి యొక్క నిర్ణయం మేరకు ఒక గవర్నర్ని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్టేట్స్కి గవర్నర్గా నియమించే అవకాశం అయితే ఉంటుంది. ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉండాలి అని చెప్పి తెలిపేటువంటి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 153 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, which article of the constitution describes about the executive powers of the governor. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గవర్నర్ యొక్క కార్యనిర్వాహక శక్తుల గురించి వివరిస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే ఆర్టికల్ 154 అండి. సో ఆర్టికల్ 154 అనేది ఈ యొక్క గవర్నర్కి సంబంధించిన కార్యనిర్వాహకు సంబంధించినటువంటి పవర్స్ గురించి తెలుపుతుంది.
Article 154 of the Indian Constitution vests the executive authority of the state in the governor. It states that the governor shall exercise this authority either directly or through officers subordinate to them as per the constitution అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క గవర్నర్ తన అధికారాన్ని ప్రత్యక్షంగా లేదా అధికారుల ద్వారా వారికి సబార్డినేట్ అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. ఇది ఆర్టికల్ 154 ప్రకారం కార్యనిర్వాహక పవర్స్ గురించి, అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పవర్స్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ 154. నెక్స్ట్ వన్, ది అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆర్టికల్? గవర్నర్ నియామకం ఏ ఆర్టికల్కి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. సో గవర్నర్ యొక్క నియామకం వచ్చేసి ఆర్టికల్ 155 ప్రకారం జరుగుతుంది. ఓకే, ఆర్టికల్ 155 ప్రకారం జరుగుతుంది. సో ఆర్టికల్ 153 వచ్చేసి ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉండాలి అని చెప్పేసి తెలిపేటువంటి ఆర్టికల్. ఆర్టికల్ 154 వచ్చేసి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్. అలాగే ఆర్టికల్ 155 వచ్చేసి ఇక్కడ గవర్నర్ నియామకం గురించి తెలిపేటువంటి ఆర్టికల్ అనమాట. సో గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కూడా చదువుకోండి. సో ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 155 అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్టికల్ 155 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్. ఇట్ స్టేట్స్ దట్ ది గవర్నర్ షాల్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆ యొక్క అధికారం చేత గవర్నర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్ ఏ ఆర్టికల్ తెలుపుతుంది అంటే ఆర్టికల్ 155 అనేది ఈ యొక్క గవర్నర్ యొక్క నియామకం గురించి తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ విత్ ది టెంపరరీ పవర్ టు పార్లమెంట్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు సర్టైన్ మ్యాటర్స్ ఇన్ ద స్టేట్? రాష్ట్రంలోని కొన్ని విషయాలకు సంబంధించి చట్టాలు చేయడానికి పార్లమెంటుకు తాత్కాలిక శక్తితో ఏ ఆర్టికల్ సంబంధం కలిగి ఉందని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పార్లమెంట్కి ఒక టెంపరరీ పవర్స్ అయితే ఉంటాయన్నమాట లాస్ని చేయడానికి సంబంధించి. ఆ అధికారం ఏ ఆర్టికల్ ద్వారా ఉంటుంది అంటే ఆర్టికల్ 369 ప్రకారం ఉంటుంది. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఆర్టికల్ 369 temporarily allowed parliament to legislate on certain state list subjects like trade, supply of goods and essential commodities for 5 years after the constitutional commencement. This was meant to stabilize the nation post independence అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 369 రాజ్యాంగం ప్రారంభమైనటువంటి 5 ఏళ్ల పాటు. ఓకే, సో ఇక్కడ మనకి వాణిజ్యం, వస్తువుల సరఫరా మరియు నిత్యావసర వస్తువుల వంటి నిర్దిష్ట రాష్ట్ర జాబితా విషయాలపై పార్లమెంట్ను తాత్కాలికంగా చట్టం చేయడానికి ఈ యొక్క ఆర్టికల్ అనేది అనుమతిస్తుందన్నమాట. ఇది స్వాతంత్రానంతరం దేశాన్ని సుస్థిరపరచడానికి సంబంధించి ఉద్దేశించినటువంటి ఆర్టికల్ ఇది. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు పవర్ ఆఫ్ గవర్నర్ టు గ్రాంట్ పార్డన్ అండ్ టు సస్పెండ్, రెమీ ఆర్ కమ్యూట్ ఇన్ సర్టెన్ కేసెస్? క్షమాపణ మంజూరు చేయడానికి మరియు కొన్ని సందర్భాల్లో నిలిపివేయడానికి, పంపించడానికి లేదా ప్రయాణించడానికి గవర్నర్ యొక్క శక్తికి ఏ ఆర్టికల్ సంబంధించింది అని చెప్పేసి అడిగారు. ఇది ఆర్టికల్ 161కి సంబంధించినటువంటి అంశం అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 161 గ్రాంట్స్ ది గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ ద పవర్ టు పార్డన్, reprieve, respite or remit sentences of punishment for offences against laws under the state's jurisdiction. This is subject to the constitution's provisions and does not override the president's powers under Article 72. ఆర్టికల్ 161 రాష్ట్ర అధికార పరిధిలోని చట్టాలకు వ్యతిరేకంగా చేసినటువంటి నేరాలకు క్షమాపణ, ఉపసంహరణ, ఉపశమనం లేదా శిక్షలను రద్దు చేసేటువంటి అధికారాన్ని రాష్ట్ర గవర్నర్కు మంజూరు చేస్తుంది. ఇది రాజ్యాంగంలోని నిబంధనలకు లోబడి ఉంటుంది మరియు ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతి అధికారాలను భర్తీ చేయదు. ఓకే, సో ఇది ఆర్టికల్ 161కి సంబంధించిందనమాట. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిగార్డింగ్ ది డ్యూటీస్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ విత్ రెస్పెక్ట్ టు ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ది గవర్నర్? భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్లో గవర్నర్కు సమాచారం అందించడానికి సంబంధించి ముఖ్యమంత్రి విధులకు సంబంధించింది అని చెప్పేసి అడిగారు. సో ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 167 అండి. సో ఆర్టికల్ 167 రిక్వైర్స్ ది చీఫ్ మినిస్టర్ టు యూనిఫార్మ్ ది గవర్నర్ అబౌట్ డెసిషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆన్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్.
ఇట్ ఆల్సో మ్యాండేట్స్ ప్లేసింగ్ మ్యాటర్స్ బిఫోర్ ది కౌన్సిల్ యాజ్ రిక్వెస్టెడ్ బై ది గవర్నర్. ఆర్టికల్ 167 ప్రకారం ముఖ్యమంత్రి మంత్రిమండలి నిర్ణయాలను గవర్నర్కు తెలియజేయాలి మరియు రాష్ట్ర పరిపాలనపై సమాచారాన్ని అందించాలి. గవర్నర్ కోరిన విధంగా కౌన్సిల్ ముందు విషయాలను ఉంచడం కూడా ఇది తప్పనిసరి అనేది ఆర్టికల్ 167 అనేది తెలుపుతుంది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 172 ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఆర్టికల్ 172 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింది వాటిలో ఏది వ్యవహరిస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్కి సంబంధించి 172 అయితే తెలుపుతుంది. సో ఇక్కడ మనం ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అనమాట. సో ది డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఈజ్ డిఫైన్డ్ అండర్ ఆర్టికల్ 172 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ స్టేట్స్ దట్ ది టర్మ్ ఆఫ్ ఏ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈజ్ 5 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్ అన్లెస్ డిజాల్వ్డ్ ఎర్లియర్. ఓకే, సో ఆ యొక్క స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయకుండా ఉన్నటువంటి పక్షంలో ఒకసారి వాళ్ళు గెలిచిన తర్వాత 5 సంవత్సరాల పాటు వారి యొక్క టర్మ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ 172 అయితే ఆ యొక్క డ్యూరేషన్ గురించి స్టేట్ లెజిస్లేచర్స్ గురించి తెలుపుతుందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విత్ ది క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇన్ స్టేట్స్. రాష్ట్రాల్లో శాసన మండలిని ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్కి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే ఆర్టికల్ 169 అండి. సో ఆర్టికల్ 169 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలౌస్ పార్లమెంట్ టు అబాలిష్ ఆర్ క్రియేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ఏ స్టేట్. దిస్ క్యాన్ బి డన్ ఇఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాసెస్ ఏ రెజల్యూషన్ బై ఏ స్పెషల్ మెజారిటీ అండ్ దెన్ పార్లమెంట్ ఎనాక్ట్స్ ఏ లా ఫర్ ది సేమ్ అని చెప్పేసి ఇచ్చారు. సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 దేని గురించి తెలుపుతుంది అంటే ఒక రాష్ట్రంలో శాసన మండలిని రద్దు చేయాలి అన్నా లేకపోతే ఏర్పాటు చేయాలి అన్నా కూడా సో పార్లమెంట్ అనేది దీనికి సంబంధించి అనుమతి ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మనకి రాష్ట్ర శాసనసభ ప్రత్యేక మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించి ఆపై పార్లమెంటు దానికోసం ఒక చట్టాన్ని రూపొందించినట్లయితే ఈ యొక్క శాసన మండలిని ఏర్పాటు చేయడం కానీ రద్దు చేయడం కానీ జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, under which article of the Indian Constitution the governor has the power to reserve a bill for the president's assent. సో భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ ప్రకారం అధ్యక్షుడి అంగీకారం కోసం బిల్లును కేటాయించే అధికారం గవర్నర్కు ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఇది ఆర్టికల్ 200 ప్రకారం అండి. ఓకే, సో ఆర్టికల్ 200 గ్రాంట్స్ ది గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ టు స్టేట్ ది పవర్ టు assent బిల్స్ పాస్డ్ బై ది స్టేట్ లెజిస్లేచర్, విత్హోల్డ్ assent, reserve the bill for president's consideration or return the bill except money bills for reconsideration by the legislature అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ పర్టికులర్ గవర్నర్కి సంబంధించినటువంటి పవర్స్ అయితే ఉంటాయి ఈ యొక్క బిల్స్కి సంబంధించి. సో రాష్ట్ర శాసనసభ ఆమోదించినటువంటి బిల్లులకు ఆమోదం తెలిపేటువంటి అధికారం ఉంటుంది. సమ్మతిని నిలిపివేయడం, అలాగే రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వ్ చేయడం లేదా శాసనసభ ద్వారా పునః పరిశీలన కోసం బిల్లును తిరిగి ఇవ్వడం ఈ యొక్క ఆర్టికల్ 200 అనేది రాష్ట్ర గవర్నర్కి సంబంధించి అధికారాన్ని మంజూరు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ ది పవర్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్డినెన్స్ టు ది గవర్నర్. భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్స్లో గవర్నర్కు ఆర్డినెన్స్ను జారీ చేసేటువంటి అధికారాన్ని ఇస్తుంది అని చెప్పేసి అడిగారు. ఇది ఆర్టికల్ 213 అండి. ఓకే, సో ఆర్టికల్ 213 అనమాట. సో ఆర్టికల్ 213 empowers the governor of a state to promulgate ordinances when the state legislature is not in session. Under certain circumstances, these ordinances have the same force as laws passed by the legislature but must be approved by the legislature within 6 weeks of reconvening అని చెప్పేసి ఇచ్చారు. సో ఆర్టికల్ 213 కొన్ని పరిస్థితుల్లో రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లను ప్రకటించడానికి ఒక రాష్ట్ర గవర్నర్కు అధికారం ఇస్తుంది. ఈ ఆర్డినెన్స్లు శాసనసభ ఆమోదించినటువంటి చట్టాలకు సమానమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి, కానీ పునరుద్ధరించబడిన 6 వారాల్లోపు శాసనసభ దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు హైకోర్ట్స్ ఫర్ స్టేట్స్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్రాలకు హైకోర్టులకు సంబంధించింది హైకోర్టు ఉండాలని చెప్పేసి తెలుపుతుంది అని చెప్పేసి అడిగారు. సో ఇది ఆర్టికల్ 214 అండి. ఆర్టికల్ 214 ప్రకారం ఆర్టికల్ 214 ప్రకారం సో మనకి ఇక్కడ భారత రాజ్యాంగంలోని ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఉండాలని చెప్పేసి సూచిస్తుందన్నమాట. ఇది చట్టం ద్వారా ఉన్నత న్యాయస్థానాల పరిధిని సృష్టించడానికి
లేదా మార్చడానికి పార్లమెంటుకు ఇది అధికారాన్ని అయితే ఇస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు పవర్ ఆఫ్ హైకోర్టు టు ఇష్యూ సర్టెన్ రిట్స్? నిర్దిష్ట రిట్లను జారీ చేయడానికి హైకోర్టు అధికారానికి సంబంధించిన ఆర్టికల్ ఏది అని చెప్పేసి అడిగారు. ఇది ఆర్టికల్ 226 అండి. ఆర్టికల్ 226 ప్రకారం కొన్ని రిట్స్ని వాళ్ళు ఎన్ఫోర్స్ చేసేటువంటి అధికారం అయితే ఉంటుంది హైకోర్టుకి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆర్టికల్ 226 గ్రాంట్స్ ది హైకోర్ట్స్ ఆఫ్ ఇండియా ది పవర్ టు ఇష్యూ రిట్స్ ఫర్ ది enforcement of fundamental rights and for any other purpose. It allows high courts to direct the government or authorities within their jurisdiction to perform or reform from specific actions అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ కామన్ హై కోర్ట్ ఫర్ 2 or more states ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆర్టికల్? 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఏర్పాటు ఏ ఆర్టికల్కి సంబంధించిందని చెప్పేసి అడిగారు. సో ఇది ఆర్టికల్ 231 అండి. సో ఆర్టికల్ 231 అనేది దీని గురించి తెలుపుతుందనమాట. సో ఒక హైకోర్టులో 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి హైకోర్టుగా ఉండొచ్చు అనమాట. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్కి గోవాకి సంబంధించి హైకోర్టు లేదు. సో గోవా వారు మహారాష్ట్రలోని ముంబై హైకోర్టులో వారు కేసెస్ అయితే ఫైల్ చేస్తారు. వారి యొక్క బెంచ్ అనేది హైకోర్టు ముంబై హైకోర్టులో అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 231 అనేది రైట్ ఆన్సర్. ఆర్టికల్ 231 అలౌస్ ది పార్లమెంట్ టు ఎస్టాబ్లిష్ ఏ న్యూ హైకోర్ట్ ఫర్ ఎనీ స్టేట్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్స్. ఇట్ ఆల్సో గివ్స్ పార్లమెంట్ ది పవర్ టు ఆల్టర్ ది జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్స్ ఆఫ్ సచ్ హైకోర్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ షెడ్యూల్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిందని చెప్పేసి అడిగారు. ఇది ఆర్టికల్ 244 అండి. సో ఆర్టికల్ 244 అనేది దీని గురించి తెలుపుతుంది. సో ఆర్టికల్ 244 డీల్స్ విత్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ ఇండియా. ఇట్ ఆథరైజెస్ పార్లమెంట్ టు మేక్ లాస్ ఫర్ గవర్నెన్స్ ఆఫ్ దీస్ ఏరియాస్ యాజ్ డిఫైన్డ్ ఇన్ ది 5th and 6th షెడ్యూల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో మనకి భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో సో అవి 5th and 6th షెడ్యూల్స్ అనేవి షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ గురించి తెలుపుతాయి. సో దీని యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి, ఓకే, షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 244 అండి. సో ఇవి ఆర్టికల్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి. మేము మీకు ప్రొవైడ్ చేసిన కోర్సెస్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.